హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. నేను సిద్ధంగా సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి ఇక శనార్థి తెలంగాణ ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, పరిష్కార మార్గాలు ఏంటి, అసలు పరిస్థితి ఎక్కడున్నాయి, ఎట్లున్నాయి, ఏం కథ. తర్వాత ఇప్పుడు ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా, హడావిడి ఎట్లున్నది, ఏం కథ అని అన్ని విషయాలు చూద్దాం. వాటితో పాటు ఇక్కడ ఆటల వార్తలు అంటే స్పోర్ట్స్ వార్తలు, ఇటు సినిమా వార్తలు అంటే మూవీ వార్తలు అన్ని కూడా చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. నేను ఈడనే కూసుంటా, యాప చెట్ల నీడలో కన్నీళ్లను కార్చుకుంటా. మా అవ్వ నెలతప్పినప్పుడే మా అయ్య బతుకుదెరువు కోసం దుబాయ్కి పోయిందట. నేడు కడుపులో ఉన్నప్పుడే దేశం పోయిన మా నాన్న ముఖం నేను ఇప్పటి వరకు చూడలే. మా తొవ్వ పొంటనే ముళ్ళ మూట నెత్తి మీద పెట్టుకొని మా నాన్న కోసం నా కోసం వస్తాడని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నా. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాయనమ్మ చచ్చిపోతే కూడా మా అయ్య రాలేదట. ఏడాది కిందట తాత చచ్చిపోయినా రాలేదు. మాకు గుంట భూమి లేదు, ఇల్లులు కూడా లేదు. ఇక్కడ ఏం పని లేక మా కుటుంబాన్ని ఇడిసిపెట్టి భాషరాని దేశంలో మా నాన్న ఎన్ని తిప్పలు పడుతుండో. మా అవ్వ కైకిలి పోయి నన్ను దాకుతుంది. అక్క పెళ్లి చేసేందుకైనా మీ నాయన వస్తాడని అవ్వ చెప్పితే అచ్చిపోయే బస్సులను ఆటోలను చూసుకుంటూ ఎన్నడూ చూడని మా బాపు కోసం పడిగాపులు కాస్తున్నా అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న రాసిండు. ఇక్కడ దుబాయ్ లో బతికే అంటే దుబాయ్ బతుకులు ఎట్లా ఉంటాయో, దుబాయ్ బతుకులు ఎట్లా ఉంటాయో కళ్ళకు వలస వెళ్ళినటువంటి అంటే వలస కార్మికులకు సంబంధించి అంటే అక్కడ బొంబాయి బొగ్గుబాయ్ దుబాయ్ అని చెప్పేసి అక్కడ గతంలో కేసీఆర్ చెప్పేది. ఆ దుబాయ్ని ఆపేస్తాన్నాడు. కానీ ఇప్పుడు ఎక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కరీంనగర్ అంటే మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, నిజామాబాద్ ప్రాంతంలో ఎక్కువగా దుబాయ్కి వెళ్తా ఉంటారు. కనీసం వెళ్ళిన తర్వాత సొంత తల్లి చనిపోయిన రాని పరిస్థితి, తండ్రి చనిపోయిన రాని పరిస్థితి, కొడుకును చూడని పరిస్థితి. ఇక్కడ అంటే అప్పులలో వెళ్ళి నేను వచ్చింది అప్పులు తీర్చడం కోసం ఎంతో కొంత రూపాయి పెట్టుకోవాలని చెప్పేసి కష్టపడతా ఉంటారు. మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది కార్మికులు వెళ్ళిళ్ళు నిజామాబాద్ నుంచి మన అంటే మా గంగాధర్ అక్కడ ఆర్మూర్ నుంచి గంగాధర్ వెళ్ళిండు. అక్కడ ఏది అక్కడ ప్రొక్లైన్ లో అవి నడుపుతా ఉంటాడు గంగాధర్, యాక్టివ్ లో పనిచేస్తాడు. ఇక్కడ అట్లా చాలా మంది పాపం కష్టపడుతుంటారు. ఎందుకంటే భార్య బిడ్డల్ని ఇక్కడ వదిలిపెట్టేసి వాళ్ళ కోసం పాలసీలు చేయాల్సిన అవసరం ఉంటది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. బట్ పాలసీలు ఎన్ఆర్ఐ పాలసీ అన్నాడు అవతల చేయలే వాళ్ళు. గత ఒకసారి ఫోకస్ చూద్దాం. దొరపాలనలో దొరలకే రైతు బంధు అంట. పెద్ద ఎత్తున వాళ్ళకే ముట్ట చెప్పుకున్నారు కదా. 10 ఏళ్ల తెలంగాణ దొరపాలనలో రైతు బంధు పేరిట 22,600 కోట్ల రూపాయల దొరలకే కట్టబెట్టారు. అయితే రైతు బంధు పథకం ద్వారా కేసీఆర్ దొర అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులు సాగు చేయని రాళ్లు, రప్పలు, గుట్టలు, కొండలు, రహదారులు ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలకు రైతు బంధు ద్వారా 22,600 కోట్ల రూపాయలు ఇచ్చి దొర మంచి దొర అనిపించుకుంటూ నీరాజనాలు వాళ్ళు. సరే కరెక్టే అన్న. ఇప్పుడు సరే గుట్టలకు, చెట్లకు, పుట్టలకు ఇచ్చిందని అందరూ తెలుసు రాసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ఎంక్వైరీ చేసి ఎవరికైతే ఈ 22,600 కోట్లు ఎందుకు పోవాలి కేసులు పెట్టి వాళ్ళ నుంచి రికవర్ చేసి పేద ప్రజలకు వంచొచ్చు కదా అంటే మళ్ళీ వీళ్ళు చేయరు. అరే గుట్టలకు, చెట్లకు, పుట్టలకు ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు ఎంక్వైరీ చేసి వాడిని బొక్కలయ్యారు? ఏది దానికి కూడా పెట్రోల్ బంక్ కు, ఔటర్ రింగ్ రోడ్ కు ఎవడు తీసుకున్నాడు ఏంది అన్నది వన్ డాటా తీసి వస్తుంది కదా. ఏ లీడర్ వెనకాల ఉన్నదో డాటా తీసి రాయొచ్చు కదా మొత్తం. పటేల్ మంచి వ్యాసం రాసిండు. ఇక మానసిక ఆరోగ్యంపై సెల్ ఫోన్ దెబ్బ వాస్తవం. అది నిజంగా కూడా అసలు యాక్చువల్ గా చిన్నపిల్లలు అసలు వాళ్ళు అన్నం తింటలేరు, సెల్ ఫోన్ లేకపోతే ఏది చేస్తలేరు వాళ్ళు. దీంతో ఏమవుతుందంటే చిన్నపిల్లలకు మొత్తం అడిక్ట్ అయిపోతా ఉన్నారు. చిన్నపిల్లలే కాదు అసలు సెల్ ఫోన్ లేకుండా బతకలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది సమాజం అంతా కూడా. దీంతో చాలా నష్టాలు ఉన్నాయి. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు చాలా స్పెర్మ్ కూడా తగ్గుతూ ఉంది. అంటే ఇక్కడ వీర్య కణాల ఉత్పత్తి కూడా తగ్గుతూ ఉందంట. ఎందుకంటే సెల్ ఫోన్లో వచ్చేటువంటి రేడియేషన్ ఏదైతే ఉంటుందో దానివల్ల వీర్య కణాల ఉత్పత్తి ఇక్కడ పునరుత్పత్తి సామర్థ్యం కూడా తగ్గుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందంట. దీనివల్ల చాలా రకాలుగా అనర్థాలు ఉన్నాయి. అయితే మంచి చేస్తుంది నిజంగా కూడా సెల్ ఫోన్. ఎందుకంటే నిజంగా కూడా పూర్తిగా ప్రపంచం అంతా కూడా అరచేతిలో ఉండిపోతుంది. ఎప్పుడు ఏమి కావాలనుకుంటే ఆ సమాచారాన్ని అందించగలుగుతుంది. అంతవరకు ఉపయోగించుకుంటే మంచిగా ఉంటుంది. కానీ ఇష్టం వచ్చినట్టుగా దానినే చూసుకుంటూ పోతే మొత్తం ఆగమైపోతుందట బతుకులు. కాబట్టి అవసరమైన వాటికి మాత్రం సెల్ ఫోన్ ఉపయోగించండి. అవసరం లేని వాటికి ఉపయోగిస్తే ఇంకా ఆగమైపోతాం. ప్రత్యేకంగా గంట సోమన్న సీనియర్ జర్నలిస్టు రాసిండు. అరచేతిలో ఇమిడే విజ్ఞాన సర్వస్వం స్మార్ట్ ఫోన్. బాల్యాన్ని అధపాతాళానికి తొక్కుతున్నది ఇదే స్మార్ట్ ఫోన్. 10 ఏళ్ల వయసులో స్మార్ట్ ఫోన్ ఎక్కువ ఉపయోగిస్తున్న బాలబాలికలు సగం మంది యుక్త వయసుకు వచ్చేసరికి వివిధ రకాల మానసిక రుగ్మతల బారిన పడుతూ ఉన్నారు. విద్యార్థుల ఏకాగ్రతను, తర్వాత చదువును, సంస్కారాన్ని, వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తోంది. బంగారు భవిష్యత్తును ఛిద్రం చేస్తున్న
స్మార్ట్ ఫోన్ల ఉచ్చులో చిక్కుకోవడం సభ్య సమాజాన్ని పక్కన పెట్టి జర గ్రౌండ్ లకు తీసుకెళ్ళండి పిల్లల్ని, గ్రౌండ్ యాక్టివ్ గా వివిధ క్రీడలు నేర్పించండి, అప్పుడు కొంచెం మానసికంగా బాగుంటుంది. మంచి వ్యాసం రాసిండు నిజంగా కూడా, అది అసలు యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్రీస్తు బోధనలు ఆదర్శనీయం. తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. ఉపాధి హామీ కూలీలకు మరో తీపి కబురు చెప్పిన కేంద్రం అంట. మహాత్మా గాంధీ 300 రూపాయలకు పెంచిస్తుందంట. 263 నుంచి 300 రూపాయలు ఇస్తుందంట డబ్బులు. వరిగొండ బస్టాండ్కు మోక్షం ఎప్పుడో, శిథిలావస్థలో పాత బస్టాండు గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరైనట్లు ప్రచారం జరిగింది. ఇంతవరకు అతిగతి లేని వైనం, ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు స్థానిక ఎమ్మెల్యేపై కొండంత నమ్మకంతో ఉన్న ప్రజలంట. మరి స్థానిక ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఆయన ఎవరు? కుంభం రెడ్డి ఉన్నాడు. మరి వాస్తవంగా ఏం చేస్తలేరు అన్న చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది. నల్లగొండలో తన గొంతు తానే కోసుకున్న వ్యక్తి తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పడి ఉన్న దృశ్యం, ఆసుపత్రికి తరలించే పోలీసులు. సయ్యద్ నదీం అంట, ఆయన గొంతు ఆయన కోసుకున్నాడు. ఈ చిత్రం చూసుకుంటే క్రిస్మస్ గిఫ్ట్ అంట, క్రిస్మస్ గిఫ్ట్లు ఇక ఘనంగా క్రిస్మస్ జరిగింది. మేల్కోవాల్సింది, యువతరం మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, మార్పు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. స్మార్ట్ ఫోన్లు నొక్కుంటూ బూతు బొమ్మలు చూసుకుంటూ మైకంలో మునిగి మధ్యమత్తులో తుల్లి తప్పతాగి సొమ్మసిల్లి చేతివేళ్ల మధ్య సిగరెట్లు పెట్టి కాలుస్తూ గుప్పుమని పొగ పీలుస్తూ కుఖాయంతో సావాసం చేస్తూ చెడువాళ్లకు ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే నిర్లక్ష్యం నిదానం ఇవే మాకు ఆదర్శం. అసంపూర్తిగా అమ్మ ఆదర్శ పనులంట. మరుగుదొడ్లకు కనీస నీటి సౌకర్యం కరువు, జరిగిన పనుల్లోనూ నాణ్యత లోపం, కమిషన్ మత్తులో పట్టించుకొని అధికారులట. ఆసిఫాబాద్ జిల్లాలో సరస్వతి కెనాల్ నుంచి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి. సీసీ రోడ్డు పునర్నిర్మాణ పనులు ప్రారంభం అని చెప్పేసి జైపూర్ కు సంబంధించి ఒక వార్త. తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో విద్యార్థినికి ఆర్థిక సహాయం, కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థి కుటుంబ సభ్యులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లోని మల్లెపల్లి రాజ నర్సయ్య కూతురు అంజలికి అలైడ్ హెల్త్ సైన్సెస్ కార్డియాక్ వాస్కులర్ టెక్నాలజీలో సీటు లభించింది. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో సాయం కోసం విద్యార్థిని తల్లిదండ్రులు ఆసిఫాబాద్ జిల్లా తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షులు ఉప్పరి నాగేష్, ఉపాధ్యక్షులు దుర్గం నిరంజనను సంప్రదించగా వారు స్పందించి తీన్మార్ మల్లన్న వద్దకు తీసుకెళ్లారు. సదరు విద్యార్థికి 45,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. 4 ఏళ్ల పాటు చదువుకు ప్రతి ఏడాది 45,000 ఆర్థిక సాయం అందిస్తారని హామీ ఇచ్చారు. దీంతో సోల్ మార్కెటింగ్ ఫౌండర్ టీం సభ్యులకు కూడా గుడ్ జాబ్. బిల్లు చెల్లించి డెడ్ బాడీని టచ్ చేయండి. మంచిర్యాలలో టచ్ హాస్పిటల్లో నిర్వాహకుల జులం. టచ్ హాస్పిటల్లో డెడ్ బాడీని టచ్ చేయాలంటే డబ్బులను కూడా టచ్ చేయాలంటే ఆందోళన చేస్తున్నారు మంచిర్యాల దగ్గర. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. అందరూ మెచ్చిన నేత అటల్జీ. నిజంగా కూడా వాస్తవం ఇది. ఘనంగా వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు జరిగినాయి నిన్న ధన్పాల్ సూర్యనారాయణ నిజామాబాద్. 28న జప్తు చేసిన ఇసుక వేలం. ఇక క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తోట. పేకాట ఆడుతున్న 6 అరెస్టు, 17,838 నగదు స్వాధీనం చేసుకున్నారు. భారతదేశం సర్వమతాల సమ్మేళనం. క్రిస్మస్ వేడుకల్లో పోచారం, కాసల, బాన్సువాడ సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక పూజలు. జాతీయ ఫిస్ట్ బాల్ పోటీలకు పడకల్ విద్యార్థులు అంట జక్రాన్పల్లి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే భారత జాతి గర్వించదగిన నేత అటల్ బిహారీ వాజ్పేయి. ఇక బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి చెప్తా ఉన్నారు. ఇక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మనస్మృతి దానం చేసిల్లు మంథనీలో. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. ఉద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. మాజీ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్. మాజీ మంత్రి అంటే అయిపోతుంది, రాష్ట్ర అవసరం లేదు. హుజరాబాద్ లో వైభవంగా క్రిస్మస్ వేడుకలు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఉడతెల ప్రణవ్. కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. మంచి పని చేసిండు, తనిఖీ చేసిండు. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. సీఎం రేవంత్ కు ఘన స్వాగతం పలికిన నీలం మధు. ఇక మెదక్ పార్లమెంట్ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన నీలం మధు. కరుణామయుడు యేసుక్రీస్తు క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. మెదక్ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన ఎంపీ రఘునందన్ రావు పలు అభివృద్ధి పనులకు నిధుల కొరకు విజ్ఞప్తి చేసినట. ప్రోటోకాల్ దుబ్బాక. ఇక హత్నూరా మండల వ్యాప్తంగా అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలు. పందుల బెడలతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు. ఇక పేరుకే జాతీయ అవార్డు పొందిన హుస్నాబాద్ మున్సిపాలిటీ. వార్డులలో చెత్తా చెదారం చీదరించుకుంటున్న జనం. అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకొని వైనమంట. ప్రశ్నించే గొంతుక కమ్యూనిస్టులు. ఎర్ర జెండా లేకపోతే ప్రజా సమస్యలు చర్చకే రావు. సిపిఎం రాష్ట్ర మహాసభలలో సభలకు విరాళాలు అందజేసిన ఏషియన్ పెయింట్స్ కార్మికులు అంట. మంచిగానే ఉన్నారు. రంగారెడ్డి జిల్లా వార్త చూసుకుంటే వీధి కుక్కల దాడిలో మేకలు గొర్రెలు మృతి అంట. గ్రామంలో కుక్కల బెడద, భయం గుప్పిట్లో మేకల కాపర్లు.
ఇక వికారాబాద్ పట్టణంలో కుక్కకాటుకు గురైన చిన్నారులు పరామర్శించిన రాష్ట్ర బీఆర్ఎస్ యువజన ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్. ప్రభుత్వం ఆదుకోవాలి, బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలి, వికారాబాద్ కలెక్టర్ స్పందించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మున్నూరు కాపు సంఘం 2025 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ. నూతన మున్నూరు కాపు నియోజకవర్గ అధ్యక్షులు బురుగు లక్ష్మీనారాయణకు సన్మానం. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవాయ ఆధ్వర్యంలో నిన్న కుత్బుల్లాపూర్లో జరిగింది. ఇక మా భూమిని కబ్జాదారుల నుంచి కాపాడండి. ప్రభుత్వ భూములను సైతం కబ్జా పెట్టిన ఓ పార్టీ నాయకుడు మాకు న్యాయం చేయండి అని అధికారులను వేడుకుంటున్న బాధితులు. తలకొండపల్లి యేసుక్రీస్తు అందరికీ కరుణామయుడు. ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే. మాజీ ప్రధాని వాజ్పేయి నేటి తరానికి ఆదర్శం. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడిండు. దేశానికి తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పేసి ఇక్కడ షేర్లింగపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నాయకులు ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. భారత మాత ముద్దుబిడ్డ, భారతరత్న రాజకీయ రంగానికి మార్గదర్శకుడు, దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ శత జయంతి వేడుకలు. అయితే ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన రాజేంద్ర నగర్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి బీజేపీ నేతలు. లాస్ట్ టైం రాజేంద్ర నుంచి గెలిచినంత పనిచేసిండు, బాగానే కష్టపడ్డాడు. కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిండు వాస్తవంగా. అరుంధతి ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఉచిత వైద్యం, సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరికీ ఉచితమై పైసా ఖర్చు లేకుండా శస్త్రచికిత్సలు అందిస్తున్న అరుంధతి ఆసుపత్రి సెక్రటరీ ఫౌండర్ ఎంఎస్ఆర్ఐటి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చేస్తున్నారు. నిజంగా చేస్తే మనం మాత్రం మంచిదే అది. ఇక డాలర్ హిల్స్ లో కొండ చిలువనంట ఓ ఇంటి ఆవరణలోకి వచ్చిన భారీ కొండ చిలువ గమనించిన ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీకి సమాచారం ఇచ్చినట. ఆల్ కాలనీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు పుస్తే అవినాష్ అంటుండు. పెద్దగా బాగానే ఉంది, ఆయననే చుట్టుకున్నది. దేవాలయ అభివృద్ధికి దాతలు సహకరించాలి. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి 80,000 అందజేసిన కాంగ్రెస్ నేత యుగేందర్ రెడ్డి 80,000 ఇచ్చిండు. సెంటు చాంబార్లు లేకుండానే హోటళ్ల నిర్వహణ, ఇష్టానుసారంగా వ్యర్థాలు పారబోతా ఇక పైప్ల నిండిపోయి రోడ్డుపై పారుతున్న బొరుగు అంట. హోటల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అమీర్పేటలో ఇష్టం నాటు టిఫిన్ సెంటర్లు పెట్లుంది, ఇట్లా వాడుతున్నారు. వేరే భారతదేశం కాకుండా వేరే కంట్రీలు ఇట్లా చేస్తే వాడు జైల్లో కూర్చుంటాడు. కారణంగా ఉన్న పరిస్థితి. ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. ప్రభు బోధనలు భావితరాలకు అందించాలి. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. కోయిల్ సాగర్ కుడి ఎడమ కాలువలకు సాగునీరు విడుదల చేస్తా ఉన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి నివాళులర్పించిన ఎల్లేని సుధాకర్ రావు. కురుమూర్తి స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఈ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా న్యాయమూర్తి. సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ మల్లు రవి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇక ఎస్పీ డ్రైవర్ కు నివాళులర్పించిన ఏఎస్పీ. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి. ఘనంగా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం, ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మనుస్మృతి ప్రతులు దహనం చేసిండ్రు దేవరకొండలో. శ్రీరాంపల్లి గ్రామంలో హ్యాపీ హోమ్ నూతన చర్చి ప్రారంభం. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లు పట్టివేత. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. ఏకశిల కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య. యాజమాన్యం ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని. కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. పర్మిషన్ లేని ఏకశిల గర్ల్స్ క్యాంపస్ ను సీజ్ చేయాలి. విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మావోయిస్ట్ పార్టీ దళ సభ్యురాలు లొంగుబాటు ఏటూరు నాగారంలో. భరతమాత కన్నా దార్శనికుడు వాజ్పేయి. భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటిన మహోన్నతుడు. బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి. ఇక టీజీఓ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ఫలాలు. ఇక నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తా. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ వార్తల్లో వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే అకాల వర్షాలకు అన్నదాతలు ఆగం. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కొనుగోలు జాప్యం అవుతా ఉందని చెప్పేసి విమర్శలు. విద్యుత్ వైరు తెగిపడి రైతు మృతి. కుసుమంచి మండలం ముత్యాలగూడెంలో ఘటన. రైతులు చచ్చిపోతా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు విద్యుత్ అధికారులు? బచ్చోడు గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. తిరుమలపాలెం నుంచి ఇక టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలి. వైరాలో ఎయిర్టెల్ ఎక్స్ ప్రైమ్ టైమ్ నెట్వర్క్ ప్రారంభించిన ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్. సిఆర్టీని రెగ్యులర్ చేయాలి, పెండింగ్ జీతాలను విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు భద్రాచలం దగ్గర. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. బూమ్రా మరో రికార్డు. ఇక ఫాస్ట్ బౌలర్ గా అత్యధిక రేటింగ్ పాయింట్లు. 4 రోజుల్లోనే 2 డబుల్స్. దేశవాళీ క్రికెట్ లో సమీర్ రిజ్వీ అరుదైన ఘటన. పొట్టు కొడుతున్నారు సమీర్ రిజ్వీ. గంత సాధించిండు. ఇక ఇవాల్టి నుంచి బాక్సింగ్ డే టెస్ట్ అంట. నితీష్ కుమార్ రెడ్డిపై వేటు పడదంట. మరి ఏందో ఇది ఇట్లా ఉంటే మూవీ వార్తలు చూసాం. మాస్ జాతర @75 రవితేజ కొత్త మూవీ టీజర్ రిలీజ్ అయిందంట. లవ్ ఎట్ ఫస్ట్ సైట్
లవ్ స్టోరీ బయట పెట్టిన సింధు అంట. పెళ్లి చేసుకుంది. న్యూ ఇయర్ కు ముందే ఫ్యాన్స్ కు ట్రీట్ గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. ఇట్లా బామా అయ్యో రామ, ఓకే ఓ బామా అయ్యో రామ అని చెప్పేసి సినిమా పేర్లు గమ్మత్ వస్తున్నాయి. విలన్ గా యాష్ కొత్త రికార్డ్, రావణుడి పాత్ర కోసం 200 కోట్లు అంట. అయ్యా నార్మల్ గా లేదు, కోట్లలోనే ఉన్నది వ్యాపారం మొత్తం. ఎవరేమి సమంత ఎవరు చూడ ఏం పేరు శ్రీలీల అంట. శ్రీలీల, ఓకే ఓకే మంచిగా శ్రీలీల. ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూసినా ఉండండి. క్యూనియస్ అండ్ మీ మేనం శ్యామ్ విత్ సిద్ధగుని సుదర్శన్, కెమెరామెన్ భరత్.